నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అనిల్. ముందుగా అప్డేట్ చూద్దాం. తెలంగాణ బీజేపీ కీలక నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో రఘునందన్ రావు స్టేట్మెంట్ తీసుకునేందుకు ఏసీపీ ఆసుపత్రికి వచ్చారు. రఘునందన్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ కేసులో మరింత దూకుడు పెంచనుంది సిట్. తెలంగాణ బీజేపీ కీలక నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఫోన్ షాపింగ్ కేసులో రఘునందన్ రావు స్టేట్మెంట్ తీసుకునేందుకు ఏసీపీ ఆసుపత్రికి వచ్చారు. రఘునందన్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ కేసులో మరింత దూకుడు పెంచనుంది సిట్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో పోలీసులు దూకుడు కూడా పెంచారు. ఇప్పటికే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా మెదక్ ఎంపీ రఘునందన్ కూడా పోలీసులు ఫోన్ చేయడంతో తాను హాస్పిటల్లో ఉన్నాను, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఉన్నానని చెప్పడంతో పోలీసులే స్వయంగా వెళ్లి ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసును ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేశారు. అంతేకాకుండా ఇందులో A1 గా చెప్తున్న దీనికి సంబంధించి పూర్తిగా ప్రభాకర్ రావును కూడా విచారణ కొనసాగించారు. పలుసార్లు పిఎస్ కూడా పిలిపించి మరి విచారణ కొనసాగించారు. అయితే గతంలో వీరంతా కూడా తమ ఫోన్ ట్యాపింగ్ అయ్యింది అనేది మాత్రము చాలా సార్లు మీడియాతో మాట్లాడుతూ చెప్పిన నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ట్యాపింగ్ అయ్యింది దానికి సంబంధించి వివరాలను కూడా పోలీసులు సేకరించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న దాని తర్వాత పూర్తిగా దర్యాప్తు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా ఇంకా చాలా మంది యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేందుకు కూడా పోలీసులు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. పవన్, చూడొచ్చు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో రఘునందన్ రావు ట్రీట్మెంట్ తీసుకులో ఏసీపీ అక్కడికి వెళ్ళడం డాక్టర్లు అనుమతి ఇచ్చారా? రఘునందన్ రావు సపోర్ట్ చేస్తున్నారా? అయితే మొత్తానికి మాత్రం కేవలం ఇందులో వాంగ్మూలాన్ని మాత్రమే సేకరిస్తారు పోలీసులు. ఎందుకంటే తన ఫోన్ ట్యాపింగ్ అయ్యింది అనేది మాత్రం ప్రధానంగా అతను ఆరోపించిన నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయింది దానికి సంబంధించిన వివరాలను, అంటే తన వద్ద ఎలాంటి వివరాలు ఉన్నాయి, తన వద్ద ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయి అని దానిపైనే పూర్తిగా దీనికి సంబంధించిన వాంగ్మూలాన్ని మాత్రమే తీసుకుంటారు. దీనికి రఘునందన్ కూడా పోలీసులకు పూర్తిగా సహకరించిన నేపథ్యంలోనే ఈ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. అంటే ఎంతసేపు రఘునందన్ రావు విచారించే అవకాశం ఉంటుంది? ఈ యొక్క స్టేట్మెంట్ కి సంబంధించి చూస్తే ప్రధానంగా అందులో కొన్ని అంశాలను బట్టి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటారు. అయితే దాదాపు 1 hour కి పైగానే దీనికి సంబంధించి ఇంకా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ అతను యశోద హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి చాలా త్వరగా ఈ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్.